దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. త్రిత్వ పండుగ తదుపరి 23వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాలు. పత్రిక పాఠ్యభాగముగా అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు గల వాక్య భాగం. అలాగే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 15వ వచనం నుండి 22వ వచనం వరకు గల వాక్య భాగం. ఈ వాక్య భాగాలలో మనం ఈరోజు పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాలు ధ్యానించడానికి గాను పత్రిక పాఠ్యభాగంలో గల వాక్యాన్ని ఒక పర్యాయం మనం చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిగిలిన కరుణా కనికరము కలిగిన నా ప్రియపరులకు తండ్రి, నీ ఘననామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధ పాదాల చెంత ఈ త్రిత్వ పండుగ తదుపరి 23వ ఆదివారములో నాయనా నీ వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా నాపై మాపై మా అందరిపై నీ పరిశుద్ధాత్మను అగ్ని నాలుకల వెల దిగనిచ్చి మా ఆత్మలను సంధించి మా ఆత్మీయ పురుషుని మీరు బలపరచుమని అడుగుతూ ఉన్నాం. నా కొరకు మా కొరకు శిలువలో కార్చిన రక్తాన్ని క్రయధనముగనిచ్చి సంపాదించిన నీ ప్రియ సంఘముతో బిడలతో నీ వాక్యాన్ని ధ్యానిస్తున్న దీనుడనైనా నన్ను మరుగుపరిచి మీరు బయలుపరుచుకోమని నీ బిడలతో నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి త్రిత్వ పండుగ తదుపరి 23వ ఆదివారంలో దేవుని వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు అర్పించుకుంటున్నాను. అలాగే ఈ ప్రార్థనతో ఈ వాక్య ధ్యానముతో ఏకీభవించిన మిమ్మల్ని అందరినీ మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలను త్రియక దేవుని పేరిట ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాలు రెంటిని ఒక నిమిషం క్లుప్తంగా మనం తెలుసుకుని దాని నుండి ఒక అంశాన్ని మనం తీసుకుని ఈ అంశం ద్వారా మన ఆత్మలను బలపరుచుకోగలిగినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మనం పొందుకొని తద్వారా దేవుని రాజ్యములో ప్రవేశించడానికి తగు రీతిగా మనల్ని మనం ఆయత్తపరుచుకోవడానికి ప్రభు కృప చూపారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాను. ఈరోజు పత్రిక పాఠ్యభాగము భూ సంబంధులకు హెచ్చరిక చేసిన అనుభవం మనకి కనబడతా ఉంది. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అనేకులు క్రీస్తు శిలువకు విరోధంగా నడుచుకొనుచున్నారు. ఈ లోక సంబంధులకు, భూ సంబంధులకు ఇది చాలా మంచి హెచ్చరిక. మనము ఈ లోక సంబంధులము కాము. ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో విశ్వాసులు ఈ లోకములో ఉన్నారు కానీ ఈ లోక సంబంధులు మాత్రం కాదు. ఈ లోకములో ఉన్నప్పటికీ, ఈ లోక సంబంధులుగా ఉన్నప్పటికీ ఈ లోక సంబంధమైన జీవితం మనము మన జీవితాల్లో కనుపరచ పరిస్థితులు ఉండకూడదు.
అందుకనే ఈరోజు పత్రిక పాఠ్యభాగము ఈ లోక సంబంధులకు హెచ్చరికగా మనం చూస్తూ ఉన్నాం. అదే హెచ్చరికకు ముగింపుగా చెబుతున్నాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఈ రాజ్యాలు, ఈ పౌరస్థితి, పౌర హక్కులు, ఇలాంటి అనుభవాల్లో పన్నులు, సుంకాలు, వాటిని చెల్లించడం అనేటువంటి సందర్భాలు తటస్థించినప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను ప్రశ్నించిన సందర్భమే ఈరోజు సువార్త పాఠ్యభాగము. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 15 నుండి 22 వచనాల భాగాన్ని మనం చూస్తే, యేసు ప్రభువుని మాటలలో చిక్కుపరచాలని పరిసయ్యులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు దేవునిని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో హేరోదీలతో కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న ఆయనను వేశారు. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగారు. రాజ్యాలు, అధికారాలు, పన్నులు, సుంకాలు, పౌరసత్వ హక్కులు, పౌరసత్వాలు, ఇలాంటిది ఒక రాజ్యాంగపరమైన స్థితిలో ఆయనను ప్రశ్నించి చిక్కులు పెట్టాలని అనుకున్నారు. కానీ ప్రభువారు వారి యొక్క వేషధారణ, వారి యొక్క చెడుతనము తెలుసుకుని, అంటే హృదయాంతరంగ రహస్యాలు ఎరిగిన దేవుడు గనక అవి తెలుసుకుని ఒక పన్ను రూక తీసుకురండి అని అంటే తీసుకొస్తే, ఒక దేనారాన్ని తీసుకొస్తే దాని మీద కైసరు బొమ్మ తదితర వ్రాతలు ఉంటే అప్పుడు కైసరుది కైసరుకి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి అని చెప్పారు. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని 2 పాఠ్యభాగాలు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ లోక సంబంధులు ఈ లోక పౌరసత్వాన్ని గురించి తాపత్రయపడతా ఉంటే, ఈ లోక విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటే, ఈ లోక సంగతుల గురించి ఎంతో ఆశలు కలిగి ఉంటా ఉంటే, అది ఎంతవరకు పరలోక సంబంధులకు సరి అయినది? ఎంతవరకు వాటిని ఆలోచించాలి? అసలు వాటిని ఆలోచించడానికి వీలుందా? నిజంగా ప్రభువారు కూడా అరిషకులు పన్ను కట్టారు. ఆయన సర్వ సృష్టికర్త అయ్యుండి, సర్వ సృష్టికర్త అయిన దేవుని కుమారుడైండి మనిషిగా వచ్చాడు గనక, మనిషిగా ఉన్నాడు గనక, మనుషులతో ఉన్నాడు గనక, ఈ మానవ రాజ్యంలో జీవిస్తున్నాడు గనక ఆయన పన్నుగట్టి వాళ్ళకి తన నీతిని కనుపరిచిన అనుభవాన్ని కూడా మనం ఒక సందర్భంలో అరిషకులు పన్ను అనే దాని విషయంలో మనం చూస్తూ ఉన్నాం. పౌరసత్వం అనగానే చాలా పట్టింపు, ప్రాధాన్యత మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. నిజంగా ఈ దేశంలో ఉంటూ మరొక దేశ పౌరసత్వాన్ని సంపాదించాలనే ఆశలు వాస్తవానికి ఈ మధ్య చాలా కీలకమైన అంశం. మన దేశాలన్నిటిలోకెల్లా అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో ఈ పౌరసత్వ సంబంధమైనటువంటి అంశమే చాలా కీలకమైన భాగంగా కనిపించింది. సాధారణంగా ఏ దేశస్తులైనా ఎక్కువగా అమెరికా పౌరసత్వాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ పౌరసత్వాలు, ఈ దేశంలో ఒక దేశపు పౌరసత్వాన్ని కలిగిన వ్యక్తి మరొక దేశపు పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నాడు. ఆ దేశ పౌరసత్వాన్ని సంపాదించుకుని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాడు, సంతోషిస్తున్నాడు. అలాగా ప్రపంచ దేశాలలో వివిధ దేశాల యొక్క అనుభవాలు చూస్తూ ఉంటే అతిమిక్కిలి పెద్ద అనుభవంగా అమెరికా దేశంలో పౌరసత్వపు హక్కును సంపాదించుకోవడానికి, ఆ పౌర స్థితిని సంపాదించుకోవడానికి
ప్రపంచ దేశాలలోని ప్రజలు చాలా తాపత్రయపడుతున్న అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ పౌరస్థితి ఈ లోకంలో ఉన్న ఈ రాజ్యాలలోనే, ఈ లోకంలో ఉన్న ఈ పట్టణాలలోనే, ఈ దేశాలలోనే ఇంత ప్రాధాన్యత సంతరించుకుంటా ఉంటే, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి ఈ జీవితానికి, అడవి పువ్వు లాంటి జీవితానికి, అడవి గడ్డి లాంటి జీవితానికి, నీటి బుడగ లాంటి జీవితానికి, ఇసుక రేణువ లాంటి బ్రతుకుకు, ఈ భూమి మీద ఉండే ఈ 70-80 సంవత్సరాల జీవితానికే పౌరస్థితి కోసం ఇంత తాపత్రయపడుతున్న సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, పరలోక పౌరస్థితి మనకు ఎంతటి ఆధిక్యతను, ఎంతటి ప్రాధాన్యతను, ఎంతటి ఉన్నత స్థితిని మనకు అనుగ్రహిస్తుందో గ్రహించుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఈ సందర్భంలో అపొస్తలుడైన పౌలు, అంటే పూర్వం పట్టణాలే రాజ్యాలు, దేశాలు, పట్టణపు పౌరసత్వాలే దేశ పౌరసత్వంగా పట్టణాలకే ప్రధానులు ఉండేవారు. ఇప్పుడు అలాంటి కొన్ని పట్టణాలు, కొన్ని పల్లెలు కలిసిన ఒక దేశానికి ప్రధాని, అలాంటి కొన్ని పట్టణాలు, కొన్ని ప్రదేశాలు, కొన్ని ప్రాంతాలు కలిపి ఒక దేశం అవుతుంది. కానీ పూర్వము అపొస్తలుడైన పౌలు కూడా పౌరస్థితిలో రోమా పట్టణ పౌరస్థితి చాలా ఉన్నతమైన స్థితి. ఒక అధికారి అంటాడు, నేను ఆ పౌరస్థితి కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కున్నానయ్యా అని పౌలు గారితో అంటాడు. ఆ పౌరస్థితి అంత పవర్ఫుల్గా ఉండదు. ఈ రోజున ఈ లోకములో జీవిస్తూ, ఈ లోకము శాశ్వతం కాదని తెలిసి, ఈ లోకములో బ్రతికేది కొన్ని దినాలే అని తెలిసి, ఈ లోకములో వివిధ దేశాల పౌరస్థితి కొరకు తాపత్రయపడుతున్న నీవు నేను, ఈ లోక పౌరస్థితి మనకి స్థిరము కాదని ఎరిగి ఈ లోక రాజ్య పౌరస్థితి కోసం ఆలోచిస్తున్న నీవు నేను, మనము పరలోకపు పౌరస్థితి కోసం ఎంత ఆలోచిస్తున్నాం. విశ్వాసులు ఈ లోకములో ఉన్నారు కానీ ఈ లోకము వారికి చెందింది కాదు. ఈ లోకస్తులందరూ వేరే విషయం, విశ్వాసుల విషయం నేను చెబుతున్నాను. విశ్వాసులు ఈ లోకములో ఉన్నప్పటికీ ఈ లోకము వారిది కాదు. ఈ లోక పౌరస్థితి వారికి అనవసరం. వారి నగరం, వారి దేశం ఈ లోకంలో లేదు. మీరు నివసించే పట్టణం కొరకు ప్రార్థన చేయండి, అది మీకు క్షేమం. మీ దేశం కొరకు ప్రార్థన చేయండి, అది మీకు క్షేమం అని అంటున్నప్పుడు విశ్వాసులు ఖచ్చితంగా పరలోకం గురించి, పరలోక రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్య స్థాపన గురించి ప్రార్థన చేయవలసిన అంశం ఉంది. అందుకనే ప్రభు నేర్పిన ప్రార్థనలో మొట్టమొదటి మాట ఈ పౌరస్థితికి, ఈ రాజ్యానికి సంబంధించింది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. విశ్వాసుల యొక్క ఆశలు అన్ని కూడా పరలోక పట్టణం మీద ఉండాలి, పరలోక రాజ్యం మీద ఉండాలి, పరలోక పౌరస్థితి మీద ఉండాలి, దాని మీద లగ్నమై ఉండాలి. ఎందుకంటే మన రాజు దేవుడే, మన రాజ్యము పరలోకమే, మన పౌరస్థితి పరలోకమే. ఆయన రెండవ పర్యాయము వచ్చి ఆ పరలోక రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళిపోతానంటున్నాడు. ఇది త్రిత్వములో 23వ ఆదివారం. వచ్చే ఆదివారంతో త్రిత్వకాలం ముగుస్తుంది. ఈ నెల ఆఖరు ఆదివారంతో అడ్వెంట్ ప్రారంభమవుతుంది. 2020 సంవత్సరాల క్రితం సర్వలోకాధికారి, సర్వ సృష్టికర్త, భూమి ఆకాశాలు అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన వాడు, శూన్యము నుండి చూస్తున్న ఈ సృష్టినంతటిని కలుగ చేసిన వాడు 2020 సంవత్సరాల క్రితం గుర్రపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. అప్పుడే పరలోక సైన్య సమూహాలు భూమి మీదకి దిగి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని గాన ప్రతిగానాలు చేసిన రోజు జరిగి ఇప్పటికి 2020 సంవత్సరాలైంది. ఈ 2020వ సంవత్సరములో ఆయన రాకడకు సమీపముగా, అనగా అడ్వెంట్ కాలములోనికి సమీపముగా ఉన్న నీవు నేను
ఆయన రాకడను ఒక పండుగగా, వేడుకగా, అడ్వెంట్గా, క్రిస్మస్ దినాలుగా, క్రీస్తు జనన అనుభవాలుగా, ఉత్సవాలు చేసుకునేటువంటి నీవు నేను ఈ పౌరస్థితి గురించి ఆలోచిస్తున్నామా? ఆయన మరలా వచ్చి మనల్ని తీసుకుపోతాడు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని కొనిపోతానని సెలవిచ్చిన దేవుడు మరలా రాబోతున్నాడు. రెండో రాకడ కోసం విశ్వాసులు ఎదురు చూడాలి. పౌరస్థితికి వస్తే పరలోకపు పౌరస్థితి కొరకు విశ్వాసులు ఎదురు చూడాలి. పౌరస్థితిలో సభ్యత్వం కొరకు చూడాలి అని అంటే దేవుని రాజ్యంలో సభ్యత్వం కొరకే విశ్వాసులు ఆలోచించాలి. సాధారణంగా అమెరికా పౌరస్థితి సంపాదించాలి అని అంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ రాజ్యాంగ విధానాన్ని బట్టి. అలాగే ఒక ఆస్ట్రేలియా, అలాగే ఒక ఆఫ్రికా, అలాగే భారతదేశం, అలాగే వివిధ దేశాలు ఆ దేశ పౌరస్థితి మరొక దేశస్థుడు కానీ ఆ దేశస్థుడు కానీ సంపాదించుకోవడానికి కొన్ని అనుభవాలు ఉన్నాయి. మరి పరిపూర్ణంగా చెప్పాలి అని అంటే ఇక్కడ పౌరస్థితి కావాలంటే ఇక్కడ నివసించాలి కొంతకాలం. అలాగే అమెరికాలో ఉన్న పౌరస్థితి కావాలంటే అక్కడ కొంతకాలం నివసించాలి. ప్రతి దేశానికి కామన్గా ఉండేటువంటి రూల్ ఏంటంటే ఆ దేశ పౌరస్థితిని సంపాదించాలి అని అంటే ఆ దేశంలో కొంతకాలం నివసించాలి. కానీ పరలోక పౌరస్థితి ఒక విచిత్రమైన అనుభవం. ఇది ఈ లోకములో నివసిస్తూనే, ఈ లోకములో ఉంటూనే పరలోకపు పౌరస్థితిని మనం సంపాదించుకోవాలి. పరలోకపు పౌరస్థితి భూమిపై ఉండగానే సంపాదించాలి. పరలోకపు పౌరస్థితి భూమిపై ఉండగానే సంపాదించడానికి చాలా అంశాలు ప్రభు మనకి ఇచ్చారు. కానీ ఈరోజు ఒక 3-4 అంశాలు మనం ధ్యానం చేసి వాక్యాన్ని ముగించుకుందాం. ఈరోజు హేరోదీయులు, పరిసరులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగారు. అంటే ఈయన దేవుడు కుమారుడు అంటున్నాడు, దేవుని రాజ్యాన్ని నుంచి వచ్చానంటున్నాడు, పరలోక పట్టణస్తుడు అంటున్నారు. మరి ఇక్కడ ఉండగా ఈయన పన్ను కట్టడా? శిష్యుల దగ్గరకు వచ్చి ఒకసారి అంటాడు, ఏమయ్యా మీ సేవకుడు పన్ను కట్టడా అని అనగా ఆయన పన్ను కట్టారు. ఈ పౌరస్థితికి సంబంధించిన రాజ్యాంగ పద్ధతులలో యేసు ప్రభువును తప్పు పట్టాలని ప్రయత్నం చేసేటప్పుడు ఆయన ఇచ్చిన జవాబు చాలా అద్భుతంగా ఈరోజు సువార్త పాఠ్య భాగంలో ఉంది. ఇక్కడ వారి వారి రుణాలు తీర్చేయాలి. వారి వారి రుణాలు తీర్చేనే మనకి పరలోకములో పౌరస్థితి. భూమి మీద ఉండగా పరలోకానికి పౌరస్థితికి ఒక 3-4 కారణాలు. ఎలాగో మనం సంపాదించుకుంటాం, బైబిల్ ఏం చెబుతుంది అనేటువంటి మాటను మనం కొద్ది నిమిషాలు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. ఇంత సువార్త పాఠ్య భాగంలో వచ్చిన పన్ను సమస్యనే ఇక్కడ ఎత్తుకుంటూ వారి వారి రుణాలు తీర్చండి, అప్పుడు మీరు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవరికి పన్ను వారికి పన్నును, ఎవరికి సుంకమో వారికి సుంకమును చెల్లించుడి. ఎవరి ఎడల భయం ఉండవలెను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెను వాని ఎడల సన్మానమును కలిగిండుడి. అందరికీ వారి వారి రుణాలు తీర్చండి. పరలోక పౌరసత్వం సంపాదించుకోవడానికి మొట్టమొదటి గుణము, మొట్టమొదటి లక్షణము, దేవుడు మన దగ్గర కోరేది, దేవుడు మన దగ్గర కనుపరిచింది, దేవుడు మన దగ్గర రుజువు చేసిన ఈ గుణ లక్షణాలు మనకు ఉండాలి. ఎవరికి సన్మానమో వారికి సన్మానము. ఇక్కడ అదే చెబుతున్నాడు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. పన్ను కట్టాలి. పన్ను ఎందుకు కట్టాలి అన్నగారు? పన్ను కట్టాలి. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవరికి పన్ను వారికి పన్నును, ఎవరికి పన్ను కట్టాలో వారికి పన్ను కట్టాలి. పన్ను కట్టాల్సిన వాళ్ళకి పన్ను కట్టకుండా వేరొకరికి కట్టి నేను పన్ను కట్టానంటే అది కరెక్ట్ కాదు. ఎవరికి పన్ను కట్టాలో వారికి పన్నును, ఎవరికి సుంకమో వారికి సుంకము. సుంకము కట్టే వారికి సుంకం కట్టే, పన్ను కట్టే వారికి పన్ను కట్టు. ఎవరికి ఏది చెల్లించాలో అది చెల్లించు. ఎవరి ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును ఉండాలి. ఇది చాలా అవసరం. పిల్లలకు తల్లిదండ్రుల ఎడల, ఉద్యోగికి అధికారుల ఎడల,
ప్రధానికి ప్రజలకు తన ప్రధానుల ఎడల భయం ఉండాలి. ఇప్పుడు దాని స్టైల్ రివర్స్ అయిపోయింది. ప్రతి ఉద్యోగి తన పై అధికారిని భయపడుతున్నాడు తప్ప అధికారికి లోబడటం లేదు. అందుకని అంటున్నాడు, ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండండి. ఎవరిని సన్మానించాలో బైబిల్ చెబుతుంది. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీ ప్రజల అధికారులను, నీకన్నా పెద్దవారిని సన్మానించు. సాధారణంగా ఈరోజు మనిషి ఎలా తయారాడంటే తనను ఎవరు సన్మానించారా అని ఆశపడే రోజుల్లో ఉన్నారు. అది సేవకుడే కాదు, సామాన్యుడే కాదు, అధిపతి కాదు, రాజే కాదు. ప్రతి ఒక్కరి యొక్క బుద్ధి ఎలా ఉందంటే నన్ను ఎవరు సన్మానింతారు, ఎంతమంది సన్మానింతారు, నేను సన్మానింపబడాలి, సన్మాన పత్రాలు ఇలాంటివి రాయించుకోవాలి. ఒకటి మనమే సన్మానం చెయ్యాలి. చూద్దాం ఇంకా. ఎవని ఎడల సన్మానం ఉండవలను వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణాలు తీర్చండి. వారి వారి రుణాలు తీర్చండి. నేను ఎవరికి అప్పు లేను, నేను ఎవరికి డబ్బు ఇవ్వక్కర్లేదు. ఈ అప్పులు డబ్బులు అనేది ఈ చేతిలో మారేటువంటి అవసరాలను బట్టి జరిగే మార్గాలు. అది కాదు. ఎవరి ఎడల ఏది అనుసరించాలో అది అనుసరించకపోయే రుణమే చాలా పెద్ద రుణం. ఒకరికి డబ్బులు వచ్చి ఉండే రుణం కాదు, అసలు అది పెద్ద రుణమే కాదు. కానీ ఇక్కడ ఎవరి ఎడల ఏది జరిగించాలో అది జరిగించకుండా ఉండడమే రుణపడి ఉండడం. అందుకనే ఆ రుణాలు మీరు తీర్చుకోండి, ఆ రుణాలు మీరు తీర్చండి. అదే పాట మరొక మాట మనం చూద్దాం. భూమి మీద ఉండగా పరలోకపు పౌరస్థితిని సంపాదించడానికి ప్రభువారు మనకు సూచించిన అద్భుతమైన ఈ కార్యాలు మనం భూమి మీద ఉండగా జరిగితే మన పౌరస్థితి ఆటోమేటిక్గా పరలోకంలో దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను చూడండి. అందరినీ సన్మానించండి. ఇక్కడ చెబుతున్నాడు, ఎవరి ఎడల సన్మానం ఉండవలెనో వారి ఎడల సన్మానం అన్న దేవుడు అందరినీ సన్మానించండి. నిన్ను సన్మానించుకోవడం కోసం నువ్వు ఆయత్తపడ్డం కాదు. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించండి. అందరినీ సన్మానించాలి, సహోదరులను ప్రేమించాలి, దేవునికి భయపడాలి, రాజును సన్మానించండి. ఇవి చాలా ప్రాముఖ్యం. పరలోకపు పౌరస్థితి భూమి మీద ఉండగానే మనం సంపాదించుకోవడానికి ఎవరి రుణం వారికి తీర్చాలి, అందరినీ సన్మానించాలి, సహోదరులను ప్రేమించాలి, దేవునికి భయపడాలి, రాజుని సన్మానించాలి. దేవునికి భయపడాలి, రాజును సన్మానించాలి. ఈ లోకం, ఈ రాజ్యం, ఈ దేశం మనకి శాశ్వతం కాదు. పూర్వం యెరూషలేము నుండి బబులోను చెరకు వెళ్ళిపోయిన ఇశ్రాయేలీయుల గురించి ప్రస్తావించిన సందర్భంలో యెరూషలేము మా పట్టణము, బబులోను మాది కాదు, ఇక్కడ మేము దాస్యం చేస్తున్నామని బాధపడద్దు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకో తెలుసా? మీరు నివసించే పట్టణం కొరకు మీరు ప్రార్థన చెయ్యండి, మీరు నివసించే దేశం కొరకు మీరు ప్రార్థన చేయండి. అక్కడ అంటాడు, మీరు తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి, ఇల్లు కట్టించుకుని వాటిలో నివసించండి, అక్కడ మీకేమీ తక్కువ లేకుండా పెళ్లిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనండి, మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయండి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి అని ఇర్మియా ప్రవక్త 28వ అధ్యాయం 5-6 వచనాలు చెబితే 7వ వచనంలో ఏం చెబుతున్నాడో చూద్దాం. నేను మిమ్మను చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. మన పట్టణమైనా మనది కాని పట్టణమైనా ఈరోజు యెరూషలేము వారి పట్టణం, కానీ యెరూషలేముల వారు లేరు, బబులోనుల వారు ఉన్నారు. ఆ బబులోని క్షేమం కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే దాని క్షేమమే మన క్షేమం. ఈరోజు పరలోకమైన యెరూషలేములో మనం వెళ్ళాల్సి ఉంది. బబులోను లాంటి భూలోకంలో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నప్పుడు ఈ పాపపు దాస్యపు జీవితం జీవించినప్పటికీ ఈ పట్టణ క్షేమం కొరకు, ఈ దేశ క్షేమం కొరకు మనల్ని ప్రార్థన చేయమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకని ఇక్కడ ఈరోజు పాఠ్యభాగంలో, సువార్త పాఠ్యభాగంలో చెబుతున్నాడు, కైసరుకి ఇవ్వండి. 22వ అధ్యాయం 21వ వచనంలో చెబుతున్నటువంటి మాట నేను చదువుతున్నాను చూడండి. అందుకు ఆయన, అలాగైతే కైసరునకును దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. ఈ రోజున ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడలంగా జీవించవలసిన మనం
దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప విశ్వాసములో ఆయనతో కలిసి ఆయన రాజ్యములో జీవించడానికి, ఆయనతో కలిసి ఆయన రాజ్యములో ప్రవేశించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. తొదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై యుండుడి. ఈ రోజున ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల పౌరస్థితికి ప్రధాన కారణం ఆ దేశంలో నివసించాలి. ఆ దేశంలో ఇంతకాలం నివసిస్తేనే ఆ దేశ పౌరస్థితి ఇస్తారు. ఆ పౌరస్థితిలో కూడా మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలీదు. కానీ ఈ రోజున పరలోకపు పౌరస్థితి పొందడానికి, పరలోకములో మనం నివసించడానికి, పరలోక పౌరస్థితిలో మనం ప్రవేశించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత, గొప్ప అవకాశం. ఎందుకంటే విశ్వాసులు ఈ లోకములో ఉన్నారు కానీ ఈ లోకము కొరకు చెందిన వారు కాదు, ఈ లోకం వారిది కాదు. మన నగరం అనగా విశ్వాసుల నగరం పరలోకమే, ఆ పట్టణం పరలోకమే. మన ఆశలన్నీ పరలోకానికి సంబంధించినవై ఉండాలి, మన ఆలోచనలన్నీ పరలోకానికి సంబంధించినవై ఉండాలి, మన కోరికలన్నీ పరలోకానికి సంబంధించినవై ఉండాలి. యేసు రెండో రాకడ కొరకు ఎదురు చూడాలి. అడ్వెంట్లో ప్రవేశించబోతున్న ఈ తరుణములు ఆయన మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుని సంబరాలు చేసుకోవడం కాదు. మరి వాస్తవానికి కరోనా పరిస్థితులను బట్టి ఈ సంబరాలు జరిగించుకునే అవకాశం లేదు. కానీ ఇక్కడ మనకు మంచి అవకాశం ఇచ్చాడు. మొదటి రాకను 2020 సంవత్సరాలుగా ఎంతో సంతోషంగా జరిపించుకుంటున్న నీవు నేను ఈ రోజున ఆ పరిస్థితులు కోల్పోయిన పరిస్థితుల్లో రెండవ రాకడ కొరకు మనల్ని మనం ఆయత్తపరుచుకోవలసిన ఆవశ్యకత ఉంది. అందుకనే ఈరోజు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాట, ఈరోజు దేవుని వాక్యం మనల్ని పౌరస్థితి కొరకు ఆయత్తపరుస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మొట్టమొదటిగా వారి వారి రుణాలు మనం తీర్చాలి. పరలోక స్థితి నీకు కావాలన్నా నాకు కావాలన్నా మొట్టమొదటిగా వారి వారి స్థితిని, వారి వారి రుణాలు తీర్చాలి. అది మొదటి పని. రెండవ పని, దేవునికి భయపడాలి, ప్రజలను సన్మానించాలి, సహోదరులను ప్రేమించాలి, రాజుని సన్మానించాలి. మూడవదిగా, మనము ఏ పట్టణంలో ఉన్నప్పటికీ ఆ పట్టణం కొరకు ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా పరలోకపు యెరూషలేములో మనం ప్రవేశించాలనుకుంటున్నాం గనక భూలోకమని బబులోనులో ఉన్న ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకుంటున్నాం గనక ఈ బబులోను లాంటి భూలోకంలో ఉండగా పరలోకం లాంటి యెరూషలేము చేరాలనే ఆశ మనలో ఉన్నప్పటికీ ఈ బబులోను లాంటి భూలోకం కొరకు మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు, కైసరివి కైసరికి ఇవ్వాలి, దేవునివి దేవునికి ఇవ్వాలి. ఇంక చివరిగా ఏక మనస్కులై ఉండాలి. ఇది చాలా కష్టం. ఒకే బెంచ్ మీద చర్చిలో కూర్చుంటారు కానీ మనసులు ఏకమై ఉండవు. ఒకే ఇంటిలో నివసిస్తారు కానీ మనసులు ఏకమై ఉండటం లేదు. ఒకే పట్టణంలో, ఒకే రాజ్యములో, ఒకే స్నేహంలో ఉంటారు కానీ మనసులు ఏకమై ఉండటం లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఏక మనస్కులై ఉండండి. ఈరోజు ఈ లోకం మనకు శాశ్వతం కాదు. పరలోకమే మన శాశ్వతమైన పట్టణం, మన శాశ్వతమైన రాజ్యం. ఈ లోకములో ఉండగా పరలోకపు పౌరస్థితి మనం సంపాదించుకోవడానికి ఇంత మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు భారతదేశంలో ఉండగా అమెరికా పౌరస్థితి సంపాదించుకోవడం వల్ల కాదు. పోనీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి నివసించి అక్కడ పౌరస్థితి సంపాదించుకున్నాం అనుకో, ఈ పౌరస్థితిలో ఆ దేశంలో కానీ ఈ దేశంలో కానీ బ్రతికేది ఎంతకాలం? కానీ అక్కడైతే సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఎప్పుడు కూడా దేవుని ఆలయపు తలుపులు తెరిచే ఉంటాయి, ఆకిలి ఉండదు, దప్పిక ఉండదు. అక్కడ వీధులన్నీ బంగారమే. ఏదో చిన్న బంగారం చెవికి, ముక్కికి, మెడకి, చేతులకి పెట్టుకుని అతిశయపడే నువ్వు నేను అక్కడ నడిచే వీధులే బంగారం. అలాంటి దేశ పౌరస్థితి సంపాదించడానికి దేవుడు మనకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఇవేమి పెద్ద కష్టమైనవి కావు.
కష్టపడవలసిన పని లేదు. చాలా సింపుల్గా అవి చేయడం వల్ల మన మనస్సు శాంతిగా ఉంటుంది, మనము సంతోషంగా ఉండగలం, మన పొరుగు వారిని కూడా సంతోషంగా ఉంచగలం. పరలోక పౌరస్థితి భూమిపై ఉండగా ఎలా సంపాదించాలనేది ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడిన నీవు నేను వీటినన్నిటినీ అనుసరించడం ద్వారా ఆ రాజ్యపు పౌరసత్వంలో మనం ప్రవేశించి ఆ రాజ్యపు పౌరస్థితిని పొందుకుని మనందరం ఇక్కడ ఆయా దేశాల్లో ఆయా పౌరస్థితుల్లో ఉన్న నీవు నేను ఏదో ఒక రోజు ఈ దేశాన్ని విడిచిపెట్టాలి. ఈ పౌరస్థితే మనకు లేకుండా ఈ లోకాన్నే విడిచిపెట్టుకోవాల్సిన దినం ఉంది. అలాంటి పరిస్థితులు తటస్థించాక తిరిగి మన నిత్య నివాసమైన ఆ పరలోకపు పౌరస్థితిలో ఆ పట్టణంలో అక్కడ పౌరస్థితితో మనందరం కలుసుకుని దేవుని మహిమపరచాలి. అలాంటి అనుభవాన్ని ఈ లోకములో ఉండగా పరలోకపు పౌరస్థితి సంపాదించి ఆ పరిస్థితులు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. సర్వశక్తి మికిల కరుణ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలులతో యెరూషలేము విషయమై వారు వేదన చెందుతూ ఉండగా వారికి నీవు హెచ్చరించిన హెచ్చరిక, మీరు నివసిస్తున్న ఈ పట్టణం కొరకు ప్రార్థన చేయండి, అది మీకు క్షేమకరం అన్నారు. మరి ఈరోజు పరలోకపు పట్టణ పౌరస్థితి కొరకై ఆలోచించిన మేము బబులోను లాంటి భూలోకపు దాస్యములో పాపపు దాస్యములో బ్రతుకుతున్న మేము విశ్వాసులముగా నీ రాజ్యపు స్థితిని పొందుకోవడానికి పౌరస్థితిని పొందుకోవడానికి మాకు కావలసిన కొన్ని సామాన్యమైన మా జీవితంలో నెరవేర్చగలిగిన మంచి అంశాలు క్రియలు మాకు కనుపరిచావు ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. చల్లిన విత్తనాలు మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింప చేయండి. వినిన వాక్యం వృధా కాకుండా బిడ్డల హృదయాలలో భద్రపరచండి. ఈ లోకం మాకు శాశ్వతం కాదని ఎరిగి పరలోకమే శాశ్వతమని తెలిసి విశ్వాసంగా జీవిస్తున్న మేము ఈ లోకం గురించి ఆలోచించకుండగా, ఈ లోకం గురించి విచారపడకుండగా, ఈ లోకం గురించి దిగులు చెందకుండగా ఈ లోకములో ఉంటూ మా స్థిర నివాసము స్థిర పట్టణము అయిన పరలోకము కొరకు పరలోక రాజ్యము కొరకు మేము ప్రార్థించేదిగా, ఆ పరలోక పౌరస్థితి మేము సంపాదించుకునేదిగా మాకు కావలసిన జీవితాన్ని మాకు స్థిరపరిచి అనుగ్రహించండి నాయనా. చల్లిన విత్తనాలు మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింప చేయండి. వినిన వాక్యం వృధా కాకుండా బిడ్డల హృదయాలలో భద్రపరచండి. ఈ ప్రార్థనతో ఏకీభవించిన ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు పేరు పేరు చొప్పున దీవించండి. వారి వ్యక్తిగత కుటుంబ జీవితాలను ఆశీర్వదించండి. వారి బిడలను దీవించండి. వారికి ఇచ్చిన వసువాహనాలు, పాడి పంటలు, ఈవులు సమస్తాన్ని ఆశీర్వదించండి. వ్యాధి బాధ, ఇరుకు, ఇబ్బంది, సందేహ, సమస్యము, రోగులతో ఉన్న ప్రతి బిడను మీ చేతులుగా అప్పగించుకుంటున్నాం. మా కొరకు సిలువలో కార్చిన రక్తాన్ని బిడలు ప్రోక్షింపచేయండి. మా అవసరతల అక్కరలు తెచ్చి నీ ఆశీర్వాదాలతో నింపండి నాయనా. ఇంకా ప్రార్థన అవసరతతో నీ పాదాల దగ్గర ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి బిడను దీవించండి. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. అడిగినవి అనుగ్రహించండి, అడగమరిచినవి దయచేయండి, అడగబోతున్నవి మాకు అనుగ్రహించండి. ఏ సమయంలో ఏది అవసరమో తెలియదు గనక సమయోచితమైన సహాయం కొరకే ధైర్యముతో నీ కృపాసనం దగ్గరకు వస్తున్న దీనులమైన మమ్మలను కరుణించి కనికరించి క్షమించుమని, నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించుమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందున నెరవేర్చినట్లు భూమి యందున నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మీకు క్షమించున్న ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలు యొక్క దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, బలము, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే అన్నవి తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభునికి తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, అనగా నన్ను, మా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.